ఈనాడు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ నాయకుడు కృపాకరణ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ ప్రసాద్ సార్ గారికి, మరి విద్యా కమిషన్ మెంబర్ పెద్దలు చారగొండ వెంకటేష్ గారికి, ప్రొఫెసర్ ఇందిరా మేడం గారికి, విద్యార్థి సంఘం నాయకుడు మేడి రమణ గారు, మిగతా విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, జేఏసీ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర సోదరి మనకందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి సమావేశం ఉస్మానియా వేదికగా జరగడం అనేటువంటిది ఒక నూతన ఉద్యమానికి నాంది అని చెప్పేసి ఈరోజు చెప్పుకోవచ్చు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ వర్గీకరణ ఫలాలను భవిష్యత్ తరాలు ఏ రకంగా అందిపుచ్చుకోవాలనే దాని మీద విద్యావంతులతోటి ఒక ఉద్యమ స్థానంలో కూడా అన్ని ఉద్యమాలకు పురుడు పోసినటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఈనాడు ఒక సమావేశం ఇంతమంది విద్యార్థి నాయకులు మేధావుల మధ్య జరగడం అనేటువంటిది ఇక్కడ చాలా గొప్ప విషయం. ఇటువంటి సమావేశానికి కారణమైనటువంటి ముఖ్య నాయకుల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రముఖులు ముఖ్యం. ఈ సమావేశం జరగడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా వర్గీకరణ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం, ఈ ఫలితాన్ని సాధించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మనం సభ పెట్టుకునేందుకు ఈ అంశాన్ని పరిష్కరించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం. ఆ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దాంట్లో ముఖ్యంగా మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి పెద్దలు దామోదర రాయనరసింహ గారు. వారి గురించి మనం అందరం ఇప్పటి వరకు కూడా చెప్పినాం. దామోదర రాయనరసింహ గారు నిజంగా ఒకనాడు అంటే 30 సంవత్సరాల నుంచి ఇదే ఉస్మానియా వేదికగా ఆనాటి విద్యార్థులుగా ఉన్నటువంటి ఈనాటి నాయకులు ఇంతకాలం పోరాడి దీన్ని సాధిస్తే, మరి ఈనాడు ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే, దీనికి ముఖ్య కారణంగా దాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించింది దామోదర రాయనరసింహ గారు. వారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో, దాన్ని వెనువెంటనే ఈ జాతికి ఉపయోగించేలా దీనికి ఒక పరిష్కారాన్ని చూపాలని చెప్పేసి దామోదర రాయనరసింహ గారు ఒక 6 నెలలు వారికి తిండి లేకున్నా నిద్ర లేకున్నా ఇలా అనుక్షణం దీని వెంటనే అన్ని ఆయన శాఖ పనులు కూడా వదిలిపెట్టి కేవలం వర్గీకరణ మీద పనిచేస్తే, వారికి సైనికులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు మన ప్రొఫెసర్ మల్లేశం గారు అని చెప్పి, కృపాకర్ మాదిగన్న గారు అని చెప్పుకోవచ్చు. వారైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు అయ్యా నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా దామోదర రాయనరసింహ గారికి ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు ఒద్దికిందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెన్నంట ఉండి, మల్లేశం గారు అన్ని సంఘాలను ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రతి సంఘాన్ని ప్రతి కులాన్ని ఇలా ఎవరెవరైతే ఇలా ఆ ఫలాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు అతీతంగా అందరినీ కూడా కూడగట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది ప్రొఫెసర్ మల్లేశం గారు. వారి సేవలను మనం మర్చిపోలేదు. ఇలా కృపాకరణ గారు ఇంతమందిని చైతన్యవంతం చేసి, నిజంగా చెప్పాలంటే 30 ఏళ్ళ యొక్క వారి యొక్క వయసును అంతా కూడా త్యాగం చేసి, 30 ఏళ్ళు ఒక మనిషిలో ఒక మనిషి జీవితంలో 30 ఏళ్ళ వారి యొక్క వయసుని త్యాగం చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. వారికి ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు ఎంతో వారు వ్యాపారంలో అభివృద్ధి చెందాం,
వాళ్ళ ఫ్యామిలీ పరంగా డెవలప్ కావచ్చు. ఇవన్నీ వదులుకొని కేవలం వర్గీకరణ ఉద్యమం అనుకుంటూ ఇలా జాతిని చైతన్యవంతం చేయడంలో మనం మర్చిపోలేదు. ఇలా ఇట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొంటూ ఇలా మనకు విద్యా కమిషన్ మెంబర్గా కూడా మన నాయకులు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అది చాలా మనకు ఒక గర్వకారణం. ఇలా ముఖ్యంగా మనం ముందుకు తీసుకుపోవాలి మన జాతిని అంటే దానికి మనం పునాది వేయవలసింది విద్యలు. వాళ్ళు ఎంతమంది కొంతమంది మనం డబ్బులనే నమ్ముకోవాలి, ఇంకా ఇక్కడనే ఉండాలనేటువంటి పరిస్థితి కాకుండా ఈ ప్రపంచంతో పోటీపడి ఇక్కడ ఉన్న అవకాశాల్లో మా వాటాను మేము దక్కించుకోవాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ విద్యా కమిషన్లోనే సభ్యులుగా ఉండి రేపు విద్యకు రావాల్సినటువంటి కేటాయింపులు కానీ విద్యా అవకాశాలు కానీ రాబట్టడంలో వాళ్ళ పాత్ర వహించే కాడ వాళ్ళు ఉండడం అనేటువంటిది మనకు చాలా గర్వకారణం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మాదిగలకు కానీ మిగతా ఎంబీఎస్సీ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు కానీ పెద్దపీట వేసే కాడ ప్రభుత్వం ఉన్నది. దానికి మంత్రి కానీ అదేవిధంగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక చక్కటి ప్రణాళికతోటి జాతిని ముందుకు తీసుకుపోయే కాడ అందరూ కూడా కృషి చేస్తున్నందుకు మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. సరే, ముఖ్యంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం వర్గీకరణ ఫలాలను మన జాతికి అందించాలి. వర్గీకరణ కొట్లాని ఇప్పటి వరకు కూడా వర్గీకరణ అయిపోయింది. ఇంకా ఓ రోజు దానికి కులం పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ పక్కకు పెడితే ఉన్న వర్గీకరణ ఎట్లా మనం మన జాతికి ఆ ఫలాలను అందించుకోవాలి. ముఖ్యంగా వర్గీకరణ దేనికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో మన జాతికి అందించేటువంటి ప్రయత్నానికి ఇది ఒక మూలం. విద్యా అవకాశాలు ఏమేమి ఉన్నాయి? ఇలా ఇంతమంది యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడికే పరిమితం కాకుండా మన పల్లెల్లో ఎంతమంది విద్యార్థులను మనం చైతన్యవంతం చేయగలుగుతా ఉన్నాము. ఎంతమంది రాబోయేటువంటి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కానీ, మెడిసిన్ కానీ, అదేవిధంగా నర్సింగ్ కానీ, ఇంకా రకరకాల లా స్టూడెంట్స్ కానీ వీటన్నింటిలో కూడా అడ్మిషన్స్ ఇచ్చే కాడ మనం ఎంతమందికి వాళ్ళని ప్రోత్సహించగలుగుతున్నాం. రేపు రాబోయేటువంటి బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయింపులు జరుగుతాయి, దాంట్లో ఎస్సీ పిల్లలకు అందులో మన వర్గానికి ఎంత మేలు జరగబోతుందనే దాని మీద మనం ఆలోచన చేయాలి విద్యార్థి నాయకులుగా. రేపు రాబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతా ఉన్నాయి వచ్చే నెల లోపల. దానికోసమే వర్గీకరణ జరిగిన తర్వాత నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారం త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎంతమందిని మనం రాబోయేటువంటి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మనం ఉద్యోగాలు సాధించగలుగుతాం. ఇప్పటి వరకు పోరాటం చేసినాం, ఫలితాలు దక్కించుకునే కాడ మనం ఎంతమందిని ముందుంటామో ఒకటి ఆలోచన చేయాలి. విద్యార్థుల పరంగా ఇంకా పోతే ఆర్థికంగా ఉపాధి పరంగా ఎదగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు సప్లాన్ నిధులను మనం సాధించుకోవాలి. గత 10 ఏళ్ళు సప్లాన్ అనేటువంటిదే లేదు, దాన్ని భూసెత్తిన లేదు. తెలంగాణ అని చెప్పేసి మనం ఇక్కడికి కొట్లాడినాం. వచ్చే తెలంగాణలో మరి దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో మనం అందరం చూసాం. ఆ సప్లాన్ పేరు మీద ఎంత దోపిడీ జరిగిందో, ఎంత ఈ నిధుల దుర్వినియోగం జరిగిందో చూసాం. ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు కూడా ఎప్పటికీ చెప్తా ఉంటారు, మీరు ఇప్పటి వరకు పోరాటం చేసింది చాలు, ఉన్నదాన్ని ఎట్లా మనం వినియోగించుకునే కాడ విద్యార్థులుగా లేకపోతే చదువుతున్నటువంటి మేధావులుగా ఉద్యోగులుగా మన పాత్ర ముఖ్యంగా నిర్వహించవలసింది ఇప్పుడే. పోరాటం ఒక్కటే కాదు, వచ్చిన ఫలితాలను కూడా ఉపయోగించుకునే కాడ మనం తెలివిని ప్రదర్శించాలని మంత్రి గారు వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్తాం. వారు నిజంగా ఒక పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా ఎవరు వచ్చినా కానీ ఇట్లా కాదు, ఇట్లా ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, మీరు అందరూ కూడా మీరు వీటి మీద కొట్లాడితేనే మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వంలో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగి సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. దాన్ని ముందుకు తీసుకుపోయే కాలం మీరు దాన్ని మీరు ఏది కావాలంటే దాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు చెప్తా ఉంటారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడంతో పాటు ఈ ఉన్న అవకాశాన్ని ఎట్లా వినియోగించుకున్నది దాని మీద ఒక వర్క్షాప్ పెట్టుకొని డిపార్ట్మెంట్ల వైజ్గా ఇలా ఉపాధి రంగంలో కూడా కార్పొరేషన్లకు ఎంత నిధులు కేటాయిస్తారు. ఇలా మొన్న బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించి, గత ప్రభుత్వంలో మరి
36,000 కోట్లు కేటాయిస్తే దాని యొక్క యూటిలైజేషన్ చాలా తక్కువ ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి నిధులను ఎట్లా వినియోగించుకోవాలి, దాన్ని మళ్ళీ దాన్ని అన్నీ కూడా అంటే లోన్స్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో కేటాయింపులు కావచ్చు, ఇంకా అన్ని రంగాల్లో ఎట్లా కేటాయింపులలో మనలకు అది ఏది మన ల్యాబ్స్ కాకుండా చూడాలి. ఫండ్స్ అంటారు, ల్యాబ్స్ కాకుండా అందరికి కూడా ఎట్లా యూటిలైజేషన్ అవుతుంది వీటి మీద చర్చ చేసి లోన్స్ అందించే కాడ కూడా మన వాళ్ళందరికీ కూడా బ్యాంకు రెఫరెన్స్ బ్యాంకు షూరిటీ పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ఇంకా ఏమైనా విధానం ఉందా? బ్యాంకులు అంటే మనకు లోన్లు ఇస్తారు, మరి బ్యాంకర్స్ ఇలా మనకు ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఉండేటువంటి పరిస్థితి తెలుసు. వాళ్ళకు కూడా మనకు కనీసం ఇల్లు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు బ్యాంకులు షూరిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇంకా ఏమైనా మెరుగైన పరిస్థితిని ప్రభుత్వం ద్వారా కల్పించుకొని అందరికీ కూడా పోయిన ఈ బ్యాంకు లింకు లేకుండా దళిత బంధు అని ఒక ప్రోగ్రాం పెట్టి గత ప్రభుత్వం ఏదో 10 మందికి ఇచ్చి 1000 మంది ప్రచారం చేసి, అట్లా కాకుండా కొంత నిధులైనా కానీ ప్రతి ఒక్కరికి దక్కే విధంగా ఒక వర్క్షాప్ పెట్టుకొని ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రతి డిపార్ట్మెంట్ వింగ్స్ తయారు చేసుకొని ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే వీరందరి సహకారంతో, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, వీళ్ళందరి సహకారంతో మనం ముందుకు పోతే ఉన్న ఈ బడ్జెట్ కూడా మనం వినియోగించుకోవడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఓటు ద్వారా కూడా చైతన్యం అయితే మనం ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేసి పొలిటికల్ గా కూడా అందరూ కూడా చాలా వీలైనంత వరకు రాజకీయ అధికారం పొందినప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని కూడా వినియోగించుకోవాలి. ఎంతసేపు మనం రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం ముఖ్యంగా రాజ్యాధికారం ప్రతి దాంట్లో కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతి రంగంలో కూడా మన ఇన్వాల్వ్మెంట్, మన చొరవ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా, సామాజికంగా బలపడినప్పుడు మాత్రమే రాజకీయ అధికారం చేస్తుంది. దాని ద్వారా మాత్రమే మనము మన జాతుల యొక్క దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా మనం విద్యార్థి నాయకుడిగా దాన్ని ముందుకు తీసుకుపోయే కాడ ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని, దీనికోసం నిరంతరం పనిచేసినటువంటి మన ముఖ్య నాయకుల సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వినియోగించుకుంటూ, దామోదర రాయనరసింహ గారికి కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఒక్కడే చెప్తున్నారు, నేను అనుభవించడం లేదు, చూడలేము, అన్ని పదవులు అనుభవించాం. ఇప్పుడున్నటువంటి దాంట్లో మన జాతికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రం నేను పనిచేస్తున్నాను. కాబట్టి మీరు ఏం తీసుకొస్తారో తీసుకురండి, దాని ప్రకారంగా ఒక ప్రణాళిక తీసుకోండి, మీరు కృషి చేయండి, దానికి నా సహకారం ఉంటుందని చెప్తా ఉన్నాను. దానికి సపోర్టింగ్ గా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ ఫుల్ సపోర్ట్ కోఆపరేషన్ ఉండడం అనేటువంటిది ఒక మనం అదృష్టంగా భావించి, ఇలా ఈ మాదిగలతో పాటు మిగతా వెనుకబడ్డటువంటి కులాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే కాడ ఒక ఆదర్శంగా మన ఉద్యమము, భవిష్యత్ ఉద్యమం ఉండాలని చెప్పేసి పోరాటం కాకుండా ఇప్పుడు అభివృద్ధి పోరాటం అనేటువంటిది జరగాలి. దానికోసం ఉస్మానియా వేదిక కావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున